ఏయ్ నీ ప్రాబ్లం ఏంటే? ఎందుకు అలా ప్రవర్తించావు? ఎందుకలా ప్రవర్తించానా? నువ్వేగా మంచి భార్యలా ఉండాలని చెప్పావు. అందుకే మంచి భార్యలా అడ్డమైన వాళ్లతో వెళ్లకు, నాతో పాటు సినిమాకి రా అని చెప్పాను. లేదా డివోర్స్ ఇవ్వు, నీ ప్రాణాలు తోడేయకుండా నా పాటికి నేను వెళ్ళిపోతాను. సినిమానే కదా నీకు కావాల్సిందే, చూపిస్తా. నాకొద్దు. ఏంట్రా మరింత పిసినారితనంగా సైకిల్ మీద తీసుకెళ్తున్నావు? మొగుడు ఎద్దుల బండిలో తీసుకెళ్ళినా సంతోషంగా రావడమే మంచి భార్య లక్షణం. మూసుకోనరా. ఒకసారి దిగుతావా? ఎందుకు? ఆ పైదాకా నడు, బాగా ఎత్తుగా ఉంది. ఏంట్రా మరీ ముసలోడ్లా మాట్లాడుతున్నావు? ఎవరైతే సైకిల్ ఎత్తులో బాగా తొక్కుతారో వాళ్ళంతా ఆ విషయంలో సూపర్ అనే విన్నాను. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడా గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద. చిలకలొచ్చాయి. ఏంట్రా ఇది అదేదో టైప్ సినిమాలా ఉంది. మొహన్ చూడు రా. ఏంట్రా ఫేస్ అలా పెట్టావు? నాతో లైఫ్ చాలా చిరాక్గా ఉంది కదూ. సరే, నీ లైఫ్ ని ఎవరితోనైనా ఎక్స్చేంజ్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చాననుకో, ఎవరితో చేసుకుంటావు? ఉంటుండే నేను చెప్తాను. సరే చెప్పు చూద్దాం. నువ్వు నన్ను ఏ లెవెల్ అర్థం చేసుకున్నావో చూస్తాను. అదిగో ఆ అమ్మాయి వీప్ మీద చాలాసేపటి నుంచి తోసలేస్తున్నాడే. నువ్వు అలాంటి లైఫ్ కదా ఇష్టపడేది. అదిగో ఆ చిన్న పిల్లాడు వాళ్ళ ఉండాలి దివ్య. వాడి లైఫ్ లో చూసేది అనుభవించేది అంతా లవ్వే. ఆ లైఫ్ కోసం ఏవైనా చేయొచ్చు. సరే ఇప్పుడు నా గురించి చెప్పు. నువ్వు నన్ను ఏ లెవెల్ వరకు అర్థం చేసుకున్నావనేది నాకు తెలియాలి. ఇదిగో ఇదిగో ఈ హీరోయిన్ లాగా నిన్న అందరూ ఎప్పుడు దేవతలా కొలవాలి. రైట్? ఛాన్సే లేదు. అలాంటి లైఫ్ నాకు ఈ జన్మలో అక్కర్లేదు. పాపం రతను స్క్రీన్ మీదే కాదు, ప్రతి క్షణం అందరి దగ్గర నటించటం తప్పదు. నాకు ఆ అమ్మాయి లాంటి లైఫ్ కావాలి. తనలాగా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్యాంపర్ చేస్తూ ఉంటే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను. దాన్నే ఉంది మేడం. కొంచెం కోఆపరేట్ చేస్తే నేను నిన్న ఆ అమ్మాయిలాగే తల్లించేస్తా. సరే నువ్వు ఇటువైపు రా. ఎందుకు ఇప్పుడు నన్ను షిఫ్ట్ చేస్తావు? ఎందుకంటే మనం రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కదా. చేతి అరవింద్ ఏంటి ఏం తెలియనట్టు సిగ్గుపడుకు బంగారం. ఇదిగో తమ్ముడు, పాప చెప్తుందిగా చేతి. ఏంటి బేబీ, నీ బ్రదర్ బాగా టెన్షన్ అవుతున్నట్టున్నాడు. నా పెళ్ళ మీద నేను చేయకూడదా? ఇరిటేట్ చేయకరు చేతి. ఆ పాప అంత చెప్తున్నా మీద చెయ్యేస్తావేంటి? అరవింద్ రే పంది, ఎందుకు రవ్వ కొట్టావు? దివ్య ఇక్కడేం చేస్తున్నావు? చిలకలు వదిలేసి అలకలు పట్టుకుంటావా? ఏం పరిగెత్తింది? ఒక్క నిమిషం ఉండు, నేను చూసుకుంటాను. ఏంటి? దివ్య వద్దు, వచ్చి కదా.
ఏం చేస్తావు పాపా? చెప్పు కోసం ఇంత బిల్డప్. ఆగండి రా, పరిగెత్తలేకపోతున్నాను, ఆగండి. ఈ చెప్పు కోసం ఇంత సీన్ చేయాలా? 3000 రూపాయలు చెప్పులు ఎప్ప కొరుస్తావా? నీ మొహం వల్లే నా 5000 రూపాయల జాకెట్ పోయింది. ఎవడు కొనిస్తాడు? గురించి నువ్వు మాట్లాడు. పోరా. మెంటల్. పదరా. అయ్యో, నువ్వు పెద్ద రౌడీవి. ఫారెన్కి వెళ్ళి టోటల్ గా మారిపోయావు. అలపస్తుంది. కమ్, ఐ వాంట్ టు షో యు సంథింగ్ బ్యూటిఫుల్. రా ఎందుకు రా హాస్పిటల్ రా, నీకు ఒకటి చూపిస్తాను. చెప్పరా. వైట్ గా రమ్మని చెప్తున్నానుగా. కమ్ కమ్ కమ్. రీ ఎందుకు తీసుకొచ్చావు చెప్పరా. రెగ్యులర్ గా వస్తుంటావా కమ్ ఇక్కడికి? ఆన్. లోపలికి రా, లోపలికి రా. రే ఇక్కడ ఎవరైనా నర్స్ ని పటాయించావా? వావ్, దిస్ ఇస్ సో మ్యాజికల్ రా. రే అక్కడ చూడు, వాళ్ళిద్దరిని ఎందుకు అలా ఒకటిగా పడుకోబెట్టారు? దాని పేరే కో-బెడ్డింగ్. కో-బెడ్డింగ్ ఆ మాటకు అర్థం? అంటే ఆ ఇద్దరు పిల్లలు ఒకరికి ఒంట్లో బాగాలేదని అర్థం. వాళ్ళిద్దరిని ఒకే చోట ఉంచితే నయమైపోతుంది. డాక్టర్ రేంజ్ లో మాట్లాడుతున్నా, అదెలా పాసిబుల్? ఐ థింక్ ఇట్స్ సైకలాజికల్. ఒంటరిగా ఉండే వాళ్ళకి తోడొకరు ఉండే వాళ్ళకి చాలా తేడా ఉంది కదా, ఆ విధంగానే ఏం జరిగినా సరే నీకెప్పుడు తోడుగా ఉంటారని ప్రేమతో మన చేయి పట్టుకోవడానికి ఒకరుంటే మన మనసులో ఒక ధైర్యం ఉండదు. ఆ కాన్సెప్టే అనుకుంటా.